ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం సీఎం హోంమంత్రి ఈ కేసులో జోక్యం చేసుకోవద్దని తెలిపింది. ఏసీబీ అధికారులు కేసుపై సీఎం హోంమంత్రికి రిపోర్ట్ చేయొద్దంది. ఈ కేసులో సీఎం హోంమంత్రి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది న్యాయస్థానం. తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నట్లు తెలిసిందని ఆయన దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఆయన ఆలయాలకు సంబంధించిన అంశాల పరిశీలనకు జాతీయ స్థాయిలో విధానం రూపొందించాలంటూ ట్వీట్ చేశారు. నేడు వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో దుమారం రేగడంతో దానిపై మధ్యాహ్నం 3 గంటలకు స్పందించనున్నారు జగన్. తిరుమల లడ్డూ వివాదంపై మధ్యాహ్నం ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఉదయం తిరుమలలో మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం దీనిపై మాట్లాడనున్నారు. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ నమూనాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ ద్వారా గుర్తించి ట్యాంకర్లు వెనక్కి పంపామని గతంలోనే చెప్పారు శ్యామలరావు. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ప్రకటించారు. తాజాగా నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జ్ లేదంటే హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు వైసీపీ తరపు లాయర్. అయితే పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామంది ఏపీ హైకోర్టు. తిరుమలపై వస్తున్న వార్తలు బాధాకరమన్నారు. తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ జరగడం పాపమన్నారు. గత 5 ఏళ్లుగా తాను ఒంటరి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కానీ తోటి అర్చకులు తనకు సహకరించలేదని తెలిపారు. తనకు 50 ఏళ్ల అనుభవం ఉందన్నారు రమణ దీక్షితులు. అవకాశం ఇస్తే పాడైన అర్చక ఆలయ వ్యవస్థలను సరిదిద్దుతానన్నారు. గత ప్రభుత్వం తనపై కక్షగట్టి ఇబ్బందులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానన్నారు మంత్రి నారా లోకేష్. యువగళం 100 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. గుంటూరు మందడంలోని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. రాజధాని ప్రాంతంలో చేసిన సెటిల్మెంట్లు, ఇతర సివిల్ నేరాలకు సంబంధించి తనిఖీలు నిర్వహించారు. అటు సివిల్ సెటిల్మెంట్తో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక నందిగం సురేష్ బంధువులు జగదీష్, సన్నీల ఇళ్లలోనూ సోదాలు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిబిఐ. ప్రభాకర్తో పాటు ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీకి సిద్ధమవుతున్నారు. కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరచనున్నారు పోలీసులు. నిన్న జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసి పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జానీ మాస్టర్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు జానీపై పోక్సోతో పాటు రేప్ కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు పోలీసులు. మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలించారు పోలీసులు. చివరకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటి పోలీసు. ప్రకాశం బ్యారేజ్ వద్ద 3వ బోటు తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ బోట్ బోర్లా పడింది. దీన్ని మొదట సరిచేసుకుని సవ్యమైన స్థితిలోకి తెచ్చే పనిలో పడ్డారు ఇంజనీర్లు. బోయాన్సీ విధానంలో నీటిపై తేలియాడేలా చేసి బోట్ను సవ్యమైన స్థితికి తీసుకొస్తారు. రేపు సాయంత్రానికి ఖచ్చితంగా బోట్ను తొలగిస్తామంటున్నారు సీనియర్ ఇంజనీర్ సారథి.
ములుగు జిల్లా కాల్వపల్లిలో డంప్ కలకలం రేగింది. 20 ఏళ్ల కిందట మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కాల్వపల్లి శివార్లో రైతు పొడు భూమిని ట్రాక్టర్తో సాగు చేస్తుండగా డంప్ బయటపడింది. దీన్ని చూసిన రైతు ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు వచ్చి చూడగా అక్కడ ఖాళీ డంప్ కనిపించింది. విషయం పోలీసులకు తెలియడంతో రైతును ట్రాక్టర్ డ్రైవర్ను విచారిస్తున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా మాడుగుపల్లి మండలం కొత్తగూడెం వద్ద ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. కారు అద్దాలు పగలగొట్టి ప్రయాణికుడిని బయటకు తీశారు స్థానికులు. గాయాల పాలైన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. రేపటికి అది ఉపరితల ఆవర్తనంగా మారుతుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఈ నెల 23 నాటికి అది అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 3 రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులను దీదీ ఆదేశించారు. గురువారం పూర్వ మిడ్నాపూర్, హౌరా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలని మమతా బెనర్జీ సందర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆరోపించారు. ఇష్టం ఉన్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు.